గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. మనం ఈరోజు చదివేది లేవండి మేల్కొననిలో మోక్షం. కర్మం అనే మాటకు వ్యాపారం అనే అర్థం ఉండటమే కాకుండా శాస్త్రీయంగా అది కార్యాచరణ నియతిని కూడా మారుస్తుందని ఇదివరకే చెప్పాం. ఏదో ఒక ఫలాన్నిచ్చే ఏ వ్యాపారమైనా, ఏ క్రియ అయినా, ఏ తలం మీదైనా కర్మ అనబడుతుంది. ఇలా కర్మ సిద్ధాంతం అంటే అనివార్యమైన కార్యకరణ నియతే. దీనిని ప్రతిఘటించటం శక్యం కాదు. కార్యం ఉంటే కారణం ఉండి తీరాలి. మన తత్వశాస్త్రాన్ని అనుసరించి ఈ నియమం సమస్త ప్రపంచానికి వర్తిస్తుంది. ఈ ప్రపంచంలో ఎక్కడ కానీ మనం చూసేదంతా, చేసేదంతా, అనుభవించేదంతా ఒకవైపు పూర్వకర్మకు తమ ఫలమై ఉండటమే కాక మరోవైపు భవిష్యత్ ఫలానికి తాను కారణమవుతుంది. ఈ కార్యాచరణ భావంతో పాటు నియతి అంటే ఏమిటో మనం ఆలోచించవలసి ఉంది. ఒక క్రమం తిరిగి ఆవృతమయ్యే స్వభావానికే నియతి అని పేరు. ఒక కార్యం వెన్నంటి మనోకార్యం జరగటం కానీ ఒక్కొక్కప్పుడు ఏకకాలంలో జరగటం కానీ మనం చూసేటప్పుడు ఈ క్రమం కానీ ఏకకాల సంభవత్వం కానీ మరొకప్పుడు కూడా జరుగుతుందని ఊహిస్తాం. మన తార్కికులు, నయాయికులు ఈ నియమాన్ని వ్యాప్తి అంటారు. నియమాన్ని గురించి వన్నట్టి ఈ భావాలన్నీ సంసర్గం వలన కలుగుతున్నాయని వీరి అభిప్రాయం. భావ్యాంతర ప్రపంచంలో జరిగే సంఘటనల పరంపర ఒక విధమైన నిత్య క్రమాన మన మనస్సులో విషయాలతో సంయుక్తమవుతుంది. దాంతో ఎప్పుడు మనం దేన్ని చూసినా వెంటనే అది మన మనస్సులో ఇతర విషయాలలో అన్వయించబడుతుంది. మనస్సులో జనించే ప్రతి కెరటము స్వసదృశ్యాలైన అనేక కెరటాలను ఉత్పాదిస్తుంది. మానసిక శాస్త్రాన్ని బట్టి ఇదే సంసర్గ అసోసియేషన్ సూత్రం. విశ్వవ్యాప్తము గంభీరము అయిన సంసర్గ సూత్ర రూపాంతాలలో ఈ కార్యకరణ నియతి ఒకటి. ఈ సంబంధ సార్వత్రికతే సంస్కృతంలో వ్యాప్తి అని పేరు. దీని వెనుక ఇది వస్తుంది, ఈ క్రమం ఇలాగే ఆవృతమవుతుంది అనే నియతి అంతర ప్రపంచంలో ఎలాంటిదో బాహ్య ప్రపంచంలోనూ అలాంటిది. కాబట్టి నియతి అనేది నిజంగా ప్రకృతిలో లేదు. గురుతత్వాకర్షణ శక్తి భూమిలో ఉన్నదని కానీ, మరో నియతి ప్రకృతి మరో చోట ఉన్నదని కానీ చెప్పటం పొరపాటు. వరుసగా జరిగే కొన్ని సంఘటనలను క్రమాన్ని మనస్సు గ్రహించే విధానం నియతి. ఇది అంతా మనస్సులో ఉన్నది. కొన్ని సంఘటనలు వరుసగా కానీ ఏకకాలంలో కానీ జరగటం, అవి ఎప్పుడు అలాగే జరుగుతాయనే భావం ఉదయించటం, దానిని బట్టి సంఘటన క్రమాన్ని మనస్సు గ్రహించటం, దీనినే మనం నియతి అంటున్నాం. నియమం విశ్వసనీయం అనేటప్పుడు మన భావం ఏమిటి అనేది ఇక మనం ఆలోచించాల్సిన విషయం. సత్తాలోని ఒక అంశానికి మనస్తత్వ శాస్త్రకారులు చెప్పే దేశకాల నిమిత్తాలు అనేవి లక్షణాలై ఉన్నాయి. సత్తాలోని ఈ అంశమే మన ప్రపంచం. అనంత సత్తాలో కేవలం ఒక అంశం దేశకాల నిమిత్తాల వల్ల ఏర్పడ్డ ఒక విచిత్ర రూపం పొంది ఉంది. ఇదే మన ప్రపంచం. కాబట్టి సోపాధికమైన ఈ ప్రపంచంలో శాసనం సాధ్యమవుతుంది. దీని అవతల ఎలాంటి శాసనం ఉండబోదు. విశ్వం అని మనం నిర్దేశించేది సత్తాలోని గోచారమైన అంశాన్నే. మనం చూడగలిగిన, అనుభవించగలిగిన, తాకగలిగిన, వినగలిగిన, భావింపగలిగిన, ఊహింపగలిగిన
ఇంద్రియ గోచార ప్రపంచాన్నే నియమబద్ధమైన ప్రపంచం ఇదే. దీనికి అతీతమైన సత్తాను నియమానికి కట్టుబడి చేయటం అర్థం కాదు. ఎందుకంటే మనోగోచార ప్రపంచం అవతల కార్యాచరణ నియమం వర్తింపబోదు. మన మనస్సు సంచరించే ప్రపంచానికి ఆవలిదేది కార్యాచరణ నియబద్ధం కాదు. ఎందుకంటే ఇంద్రియాతీతమైన చోట విషయాల అన్వయించే మనోవ్యాపారం ఉండబోదు. అది లేని చోట కార్యకారణ నియతి ఉండదు. సత్తా కార్యకరణ నియతికి కట్టుబడటం, శాసనబద్ధమని చెప్పబడటం నామరూపాలు దాల్చినప్పుడే. కాబట్టి స్వతంత్ర సంకల్పం అనేది ఒకటి ఉండటం అసంగతమని మనం గుర్తిస్తున్నాం. అసలు ఆ మాటలే పరస్పర విరుద్ధాలు. ఎందుకంటే సంకల్పం అనేది మన మెరిగినది కదా. ఇక మన మెరగబోయేది స్వర్గం మన ప్రపంచంలోనిదే. మన ప్రపంచంలోని సర్వం దేశకాల నిమిత్తాలనే ఉపాధులనే రూపుదాల్చేది. మనం గ్రహించేది, గ్రహింపగలిగేది సమస్తం కార్యకారణ నియమబద్ధమై ఉండాలి. నియమబద్ధమైనది స్వతంత్రమై ఉండటం ఎలా పొసుగుతుంది? అన్యమూల ప్రభావానికి తానధీనమై తిరిగి తానొక కారణమవుతుంది. కానీ ఏది సంకల్పరూపమైన మార్పు చెందినదో, ఏది ఇంతకు మునుపు సంకల్పం కాదో, కాకుండా దేశకాల నిమిత్తాలలో తగులుకొని మానవ సంకల్ప రూపం చెందినదో అది స్వతంత్రం. ఈ సంకల్పం దేశకాల నిమిత్తాలనే పంజరం నుండి వెలువడగానే తిరిగి స్వతంత్రం అవుతున్నది. ఇది స్వాతంత్రం నుండి జనిస్తున్నది, బంధాలకు కట్టుబడుతుంది, తిరిగి అందులో నుండి వెలువడి స్వాతంత్రాన్ని పొందుతుంది. ఈ విశ్వం ఎవరి నుండి ఉద్భవిస్తోంది, ఎవరిలో నిలిచి ఉంది, తిరిగి ఎవరిలో లీనమవుతుంది అనే ప్రశ్న లేవనెత్తబడింది. ఇది స్వాతంత్రం నుండి ఉద్భవించి బంధంలో నిలిచి మరలా స్వాతంత్రంలో లీనమవుతుందని జవాబు చెప్పబడింది. అనేక నామరూపాలలో వ్యక్తమవుతున్న ఆ అనంతతత్వమే మానవుడని మనం చెప్పేటప్పుడు అందులో కేవలం ఒక సూక్ష్మాంశమే మానవుడని మన తాత్పర్యం. మనకు కనిపించే ఈ మనశరీరాలు అఖండతత్వంలో ఒక అంశం, అనంతతత్వంలో కేవలం ఒక బిందువు. ఈ సమస్త ప్రపంచం ఆ అనంతతత్వంలో ఒక లవం. ఇక మన నియమాలు, నిర్బంధాలు, ఆనందాలు, దుఃఖాలు, సుఖాలు, ఆశలు సర్వం ఈ చిన్న ప్రపంచంలోనివే. మన తిరోగమనాలు కూడా ఈ చిన్న ఆవరణలోనివే. కేవలం మన మనోకల్పితమైన ఈ ప్రపంచం ఇలాగే సాగుతుండాలని మనకు తెలిసిన ఈ లోకపు పునర్భావమే అయినా స్వర్గానికి పోవాలని కోరటం ఎంత పిల్ల చేష్టలో మీకు స్పష్టమే. అఖండమైన అనంతమైన సత్తా మనం ఎరిగిన పరిమిత సోపాధిక శక్తను సరిపోవాలనే కోరిక శిశువుకు తగినదని, అసాధ్యమని వెంటనే మనకు విస్పష్టమవుతుంది. ఇప్పుడున్నదే ఎల్లప్పుడూ తనకుండాలని కోరే వ్యక్తి, నేను ఒక్కొక్కప్పుడు చెప్పెట్టు హాయినిచ్చే మతం కావాలని కోరుకునే వ్యక్తి తన ప్రస్తుత స్థితి కంటే పైమెట్టు ఊహించుకోలేనంత పతనం చెందినవాడని మీరు గుర్తించవచ్చును. తన ప్రస్తుత సంకోచిత పరిసరాలతో అతడు తదాత్మ్యం పొందుతున్నాడు, అంతకు మించి లేదు. తాను అనంతుడననే సంగతి అతడు మర్చిపోయాడు. అతడి ఆశయమంతా ఈ నిమిషంలోని క్షుద్ర సంతోషాలచే, దుఃఖాలచే, అసూయలచే పరిమితమవుతుంది. సొంతమైన దీనినే అతడు అనంతమని భ్రమిస్తున్నాడు. ఇంతేకాదు, ఈ భ్రాంతి మాసిపోవడానికి అతడు ఇష్టపడడం లేదు. బౌద్ధులు తన్హా తిస్సా అని చెప్పే జీవిత తృష్ణను అతడు గట్టిగా అంటిపట్టుకొని ఉన్నాడు. సుఖాలు, ప్రాణులు, చట్టాలు, పురోగతులు, కార్యకారణ నియమితులు
అనేక లక్షల రకాల మనకు తెలిసిన ఈ చిన్న విశ్వానికి బయట పనిచేయటం సుసంభవం. ఇంతకీ ఇదంతా మన అనంతత్వములలో కేవలం ఒక అంశం మాత్రమే. విముక్తిని పొందడానికి ఈ ప్రపంచ వదులను మనం అతిక్రమించాలి. ఇక్కడ విముక్తిని చూడలేం. పరిపూర్ణమైన సమత, క్రైస్తవులు చెప్పే మన అకళింపులకు అందని ప్రశాంతి, ఈ లోకంలో కానీ స్వర్గంలో కానీ మన మనస్సులు తలుపులు సంచరించగల మరే ప్రదేశంలో కానీ మనం ఇంద్రియాల అనుభవానికి ఊహకు అదే మన మరే ప్రదేశంలో కానీ లభించదు. ఇలాంటి ఏ చోటు మనకు ఆ విముక్తిని ఇవ్వలేదు. ఎందుకంటే ఆ ప్రదేశాలన్నీ ఈ విశ్వంలోనియే కాబట్టి ఈ విశ్వం చూద్దామంటే దేశకాల నియమబద్ధమై ఉంది. మన భూమి కంటే దివ్యాలైన ప్రదేశాలు ఉండవచ్చును. అక్కడి సుఖాలు ఇక్కడి సుఖాల కంటే విశిష్టాలై ఉండవచ్చును. కానీ అవి విశ్వంలోనియే కాబట్టి నియమబద్ధాలే. కాబట్టి మనం అతిక్రమించి పోవాలి. ఈ క్షుద్ర జగం అంతమయ్యే చోట పరమార్థక ధర్మం మొదలవుతుంది. ఈ అల్ప సుఖాలు దుఃఖాలు, ఈ క్షుద్ర విషయ జ్ఞానం అక్కడ అంతమవుతుంది. అక్కడ పరమార్థం ప్రారంభమవుతుంది. ఔపాధిక భంగూర విశ్వాసంలోని దృఢ సంఘాన్ని మనం విడిచిపెట్టే వరకు అవల ఉండే నిరవధిక విముక్తిని జడగానైనా చూసే అసపాటైన మనకు లేదు. కాబట్టి మానవుల మహోద్ధాతారాభిషాలకంత లక్ష్యమైన ఆ విముక్తిని పొందడానికి ఒక్కటే మార్గం ఉంది. అదేదంటే ఈ క్షుద్ర జీవితాన్ని విడిచిపెట్టడమే. ఈ క్షుద్ర జగత్తును విడిచిపెట్టడం, భూమిని విడిచిపెట్టడం, స్వర్గాన్ని విడిచిపెట్టడం, దేహాన్ని విడిచిపెట్టడం, మనస్సును విడిచిపెట్టడం, పరిమితమైన సోపాధికమైన వాటన్నిటినీ విడిచిపెట్టడం. క్షుద్రమైన ఈ ఇంద్రియ జగత్తులో మనోజగత్తులో మన మోహాన్ని త్యజిస్తే తక్షణమే విముక్తులమవుతాం. సంసార బంధం నుండి బయటపడడానికి నియమ బంధాలను కార్యకారణ నియతాన్ని అతిక్రమించడం ఒక్కటే మార్గం. కానీ ఈ సంసార మోహాన్ని త్యజించడం ఎంతో కష్టం. ఏ కొద్ది మందికో ఇది సాధ్యం. మన శాస్త్రాలలో దీనికి 2 మార్గాలు చెప్పబడ్డాయి. ఒకటి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అనే మార్గం. రెండవది ఇతి ఇతి, ఇది ఇది అనే మార్గం. మొదటిది వ్యతిరేక మార్గం, రెండవది అన్వయ మార్గం. ఇందులో వ్యతిరేక మార్గం అన్నిటికంటే కష్టం. మహోన్నత లోకోత్తర మనస్కులు మహాసంత సంకల్ప శక్తిమంతులు అయిన వారు ఊరికే లేచి నిలబడి వద్దు నాకిది వద్దు అనగానే వారి నిశ్చయానికి వారి మనశ్శరీరాలు విధేయాలై ఉంటాయి. అలాంటి వారికే నేతి మార్గం సాధ్యం. వారే ఆ మార్గంలో విజయం పొందగలరు. అలాంటి వారు ఎంతో అరుదు. మానవులలో అత్యధికులు అన్వయ మార్గాన్ని, సంసార మార్గాన్ని ఎన్నుకుంటారు. బంధాలను బంధ విమోచన సాధనాలుగా వినియోగించుకుంటారు. ఇది ఒక విధమైన త్యాగమే. కానీ విషయాలను తెలుసుకొని, విషయాలను అనుభవించి, ఆ విధంగా అనుభవాన్ని గడించి, వస్తువుల స్వరూపం తెలుసుకొని మనస్సు వాటిని విడిచిపెట్టి సంగరహితమయ్యే వరకు ఈ త్యాగం మెల్లగా మెట్టుమెట్టుగా జరుగుతుంది. మొదటి మార్గం వివేకంతో సంగరహిత్యాన్ని అలవర్చుకోవటం. రెండవ మార్గం కర్మచే అనుభవంచే సంగరహిత్యాన్ని సాధించడం. మొదటిది కర్మను చేయడానికి నిరాకరించే జ్ఞానయోగం. రెండవది కర్మను విడిచిపెట్టక ఆచరించే కర్మయోగం. ప్రపంచంలో ప్రతి జీవి కర్మను నిర్వర్తించవలసే ఉంది. ఎవరు ఆత్మలో పూర్తిగా సంతుష్టులై ఉన్నారో, ఎవరి కోరికలు ఆత్మను దాటిపోవో, ఎవరి మనస్సు ఎప్పుడు ఆత్మ పరమాన్ముఖం గాకుంటుందో, ఆత్మే ఎవరికి సర్వస్వమో అలాంటి వారు మాత్రమే కర్మను నిర్వర్తింపరు. ఇతరులు కర్మను ఆచరించే తీరాలి. పైనుండి పడే నీటి వెల్లువ స్వాభావికంగానే లోతైన ప్రదేశంలో పడి సుడిగుండాన్ని నిర్మిస్తుంది. ఆ సుడిగుండంలో కాసేపు పరిభ్రమించి తిరిగి నిరాటకంగా సాగిపోవడానికి
నిర్నిరోధ ప్రవాహ రూపంలో వెలువడుతుంది. ప్రతి మానవ జీవితం ఈ వెలువ వంటిదే. అది సంసార వర్తంలో పడి దేశకాల నిమిత్త బద్ధమై నా తండ్రి, నా తల్లి, నా ఖ్యాతి అని పలవరిస్తూ ఈ సుడిగుండంలో కొంతకాలం పరిభ్రమించి చివరికిలాగో బయటపడి ముందటి స్వేచ్ఛను తిరిగి పొందుతుంది. లోకం సమస్తం ఇలాగే చేస్తుంది. మనకు కనబడినా కనబడకపోయినా, మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఈ సంసార స్వప్నం నుండి బయటపడడానికే మనమందరం ప్రయత్నిస్తున్నాం. ఈ జగదావర్థం నుండి బయటపడే శక్తిమంతుడవడానికే మానవుడి లౌకానుభవం. కర్మయోగం అంటే ఏమిటి? కర్మ రహస్యాన్ని గురించిన జ్ఞానం. ప్రపంచం సమస్తము కర్మం చేస్తూనే ఉంది. ఎందుకు? స్వాతంత్రం కోసం, మోక్షం కోసం, మనస్వాతంత్రం కోసం, శరీర స్వతంత్రం కోసం, ఆత్మ స్వతంత్రం కోసం. ఒకే లక్ష్యానికై అణువు మొదట మహోన్నత జీవి వరకు కర్మను చేస్తున్నారు. సమస్త వస్తువులు స్వాతంత్రం కోసమే సదా ప్రయత్నిస్తున్నాయి. బంధాన్ని తెంపుకొని పరిగెత్తాలని సూచిస్తున్నాయి. సూర్యుడు, చంద్రుడు, భూమి, గ్రహాలు సమస్త బంధాన్ని విదిలించుకొని పరిగెత్తడానికే ప్రయత్నిస్తున్నాయి. ప్రకృతిలోని కేంద్రం చుట్టూ ప్రదక్షిణింపచేసే సెంట్రిఫ్యూగల్ శక్తులు, కేంద్రం కేసి ఆకర్షించే సెంట్రిపేటల్ శక్తులు నిజానికి మన విశ్వ స్వభావాన్ని తెలుపుతున్నాయి. ప్రహారాలకు, సుదీర్ఘ విలంబాలకు లోనై త్రిప్పట చెంది తర్వాత విషయాలను తెలుసుకోవడానికి బదులు కర్మయోగ అవలంబనచే కర్మ రహస్యాన్ని, కర్మచరణ విధానాన్ని, కర్మలోని అఖండ నిర్మాణ శక్తిని గ్రహిస్తాం. శక్తిని వినియోగించే విధానం తెలియకపోతే దానిలో ఎక్కువ భాగం వ్యర్థంగా ఖర్చవుతుంది. కర్మయోగం కర్మాచరణానికై శాస్త్రాన్ని ఏర్పరుస్తున్నది. ప్రపంచ నడవడినంతా వినియోగించుకునే పద్ధతిని కర్మయోగం మనకు బోధిస్తుంది. కర్మ అనివార్యం, అది అలా ఉండవలసిందే. కానీ మనం కృషి చేయవలసినది పరమ పురుషార్థం కోసం. ఈ సంసారం 3 నాళ్ల ముచ్చట అనడానికి మోక్షానికి ఇది సాధనం. కాబట్టి ఇందులో ఉంటూ మనం తరించాలని, విముక్తి ఈ ప్రపంచంలో లేదనడానికి, విముక్తిని కనుక్కోవడానికి, మన సంసారాన్ని అతిక్రమించడానికి కర్మయోగం మననే అవుననిపిస్తుంది. సంసార తరణానికి తప్పకుండా మనం సంసారం ద్వారానే మెల్లగా పురోగమించాలి. కుబుసాన్ని విడిచిన దాన్ని చూసే పాముల సంసారాన్ని విడిచి తటస్థ సాక్షులుగా ఉండే అసాధారణ పురుషులు లోకంలో కొందరుంటారు. వారిని గురించి నేను ఇదివరకే చెప్పాను. లోకంలో ఇలాంటి అలౌకిక పురుషులున్న మాట నిజం. కానీ మిగిలిన మానవ కోటి నెమ్మదిగా కర్మానుభవం పొందాలి. కర్మ ప్రపంచం ద్వారా నడవవలసిన వారే మనకు అత్యధిక లాభకరమైన పద్ధతిలో కర్మ రహస్యాన్ని, కర్మాచరణ విధానాన్ని కర్మయోగం మనకు తెలుపుతుంది. కర్మయోగం ఏం బోధిస్తుంది? అసక్త సతతం కర్మ కార్యం కర్మ సమాచార. ఫలాపేక్ష రహితుడవై విహితమైన కర్మను ఎప్పుడు చేస్తుండు. దేనితోనూ తదాత్మ్యం పొందవద్దు. నీ మనస్సును స్వతంత్రంగా ఉంచుకో. లోకంలో నీ కనబడే ఈ దుఃఖాలన్నీ, ఈ బాధలన్నీ, సంసారంలో అనివార్యాలైన పరిస్థితులు, దారిద్ర్యం, సంపదలు, సౌఖ్యం అన్ని క్షణికాలు. ఇవి మన యథార్థ స్వరూపంలోనివి కావు. యథార్థ స్వరూపం సుఖ దుఃఖాతీతం, ఇంద్రియాతీతం, భావనాతీతం అయిన మనం ఎప్పుడు కర్మను నిర్వర్తిస్తూనే ఉండాలి. కర్మ చేత కాదు, సంగం చేత దుఃఖం కలుగుతుంది. మనం చేసే కర్మతో తదాత్మ్యం పొందగానే దుఃఖం అనుభవిస్తాం. తదాత్మ్యం పొందకపోతే దుఃఖం అనుభవించం. ఎవరైనా తనది కాక మరొకది చిత్రపటం తగులబెట్టబడితే సాధారణంగా బాధపడడు. కానీ తన చిత్రపటమే తగలబెట్టబడితే తనెంతో బాధపడతాడు. ఎందువల్ల? 2 చక్కని పటాలే కదా, 2 ఒకే ప్రకృతికే నకలు కాబోలు. కానీ దుఃఖం ఒకదానికై కలిగినంత కంటే ఎంతో ఎక్కువగా మరొక దానికై కలుగుతుంది.
ఎందుకంటే ఒక పటం పట్ల అతడు తదాత్మం పొందుతున్నాడు, రెండవ దాని విషయంలో పొందడం లేదు. ఈ నేను నాది అనే అహంకార మమకారాలే సర్వ దుఃఖాలకు కారణాలు. మన సొమ్ము అనుకోవడంతోనే మమకారం పుడుతుంది, మమకారం చేత దుఃఖం కలుగుతుంది. మమకారంతో కూడిన ప్రతి కార్యము, ప్రతి భావము దేనిలోనో ఒకదానిలో సంగం కలిగించి వెంటనే దానికి మనలను దాసులను చేస్తుంది. మనస్సులో పుట్టే నేను నాది అనే ప్రతి వృత్తి వెంటనే మన చుట్టూ ఒక గొలుసు తగిలిస్తుంది, మనలను బానిసలుగా చేస్తుంది. నేను నాది అని చెప్పుకునే కొద్దీ బానిసతనం పెరుగుతుంది, బానిసతనంతో దుఃఖం పెరుగుతుంది. కాబట్టి లోకంలో ఉన్న అన్ని పటాల సౌందర్యాన్ని అనుభవించు, కానీ వాటిలో వేటితోనూ తదాత్మం మాత్రం పొందవద్దు అని కర్మయోగం మనకు బోధిస్తుంది. ఏది నాది అనుకోవద్దు. నాది అని అనుకోగానే దుఃఖం మనలను ఆవరిస్తుంది. నా బిడ్డ అని కూడా మనస్సులో అనుకోవద్దు. బిడ్డ ఉండని, కానీ అది నాది అనుకోకు. నా దేహం అనుకోకు. ఉన్న చిక్కంతా ఇందులో ఉంది. ఈ శరీరం నీది కాదు, నాది కాదు, మరెవరిది కాదు. ప్రకృతి నియమాలచే ఈ శరీరాలు వస్తూ పోతున్నాయి, కానీ మనకు బంధం లేదు. మనం సాక్షులం. పటానికి ఎంత స్వాతంత్రం ఉందో, గోడకెంత స్వాతంత్రం ఉందో, మన శరీరానికి అంతే స్వాతంత్రం ఉంది. అలాంటప్పుడు ఈ శరీరం పట్ల మనకెందుకింత వ్యామోహం? చిత్రకారుడు చిత్రాన్ని ఒకదాన్ని దాసి వెళ్ళిపోతున్నాడు. ఇది నా ఆధీనంలో ఉండాలి అనే మనసు అనే మమకారాన్ని పొందవద్దు. పొందితే నీకు దుఃఖం మొదలైనట్లే. కాబట్టి కర్మయోగం ఇలా బోధిస్తుంది: స్వార్థ చింతను, మమకారాన్ని తల ఎత్తనీయవద్దు. వీటిని నువ్వు అణచగలిగినప్పుడు అణిచివేయి. మనస్సులో దాన్ని సంబంధించిన వృత్తిని కూడా కలగనీయవద్దు. ఆ తర్వాత నువ్వు సంసారంలో ప్రవేశించి యథాశక్తి కర్మను నిర్వర్తించవచ్చును. అప్పుడు లోకంలో నీ ఇష్టం వచ్చిన వారితో సంచరించు, ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు. దాని వలన లేశమైన నీకు దోషం అంటదు. నీళ్లలో ఉన్న తామరాకుకు నీళ్ళంటటం లేదు. నువ్వు అలాగే సంసారంలో వర్తింపవచ్చును. ఇదే వైరాగ్యం. వైరాగ్యం లేనిదే ఏ యోగాన్ని సాధింపలేమని మీకు చెప్పినట్లు నాకు జ్ఞాపకం. అన్ని యోగాలకు వైరాగ్యమే మూలాధారం. ఇళ్లలో ఉండడం, మంచి దుస్తులు ధరించడం, మధుర భక్ష్యాలను తినటం మానేసి ఏ ఎడారికో నివసించేవాడు పరమరక్తుడై ఉండవచ్చును. అతడికి ఉన్నదంతా అతడి శరీరమే తన సర్వస్వంగా అతడు గణింపవచ్చును. జీవించినంత కాలం శరీరం కోసమే బాధలు పడతాడు. శరీరానికై మనం చేసేదేది వైరాగ్యం కాదు. వైరాగ్యం అంతా మనోగతం. నేను నాది అనేది మానసిక పాశాలు. ఈ పాశాలతో, శరీరంతో, ఇంద్రియ విషయాలతో బంధింపబడని పక్షంలో మనం ఎక్కడ ఉన్నా, ఏమిగా ఉన్న వర్తకులమే. ఒకడు సింహాసనాధీశీనుడై ఉండి పరమ విరక్తుడుగాను, మరొకడు చింపిరి గుడ్డలు ధరించే పరమరక్తుడుగాను ఉండవచ్చును. మొట్టమొదట మనం వైరాగ్యాన్ని సంపాదించి తరువాత నిర్విరామ కార్యాచరణ దక్షులం కావాలి. వైరాగ్యం కష్టసాధ్యం అవడం నిజమే. అయిన కర్మయోగం మనకు ఆ సాధనకు అనువైన మార్గాన్ని చూపుతుంది. వైరాగ్య సాధనకు 2 మార్గాలు ఉన్నాయి. దీనిలో ఒకటి భగవంతునిలో కానీ మరెలాంటి భావ్య సహాయంలో కానీ నమ్మకం లేని మార్గం. వారి ఉపాయాలు స్వంత ఉపాయాలు. నేను ఎరక్తుడను కావాలి అనే దృఢ నిశ్చయాన్ని పోని వాళ్ళు తమ మనోబలంతో, వివేక బలంతో కృషి చేయాలి. భగవంతునిలో విశ్వాసం గలవాళ్ళు మార్గమితి కంటే ఎంతో సులభం. వాళ్ళు తమ కర్మలను భగవంతుడికి సమర్పించి సంగరహితులై కర్మను చేస్తారు. దేన్ని చూసినా, దేన్ని అనుభవించినా, దేన్ని విన్నా, దేన్ని చేసినా సర్వం వాళ్ళు భగవదార్పిత మనస్సుతోనే చేస్తారు.
మనం ఏ కర్మను చేసినా దాని వలన స్వలాభాన్ని కానీ పరులచే పొగొడతామని కానీ ఆశించరాదు. సర్వం భగవంతుడిదే. కర్మ ఫలాన్ని భగవంతుడికే సమర్పించు. మనం జగన్నాథుని సేవకులమని, అతడి ఆజ్ఞలను నిర్వర్తిస్తున్నామని, కర్మను చేసే ప్రతి క్షణము అతడే మనల్ని ప్రేరేపిస్తున్నాడని భావించి కర్మ ఫలాల పట్ల నిర్లిప్తులమై ఉందాం. నువ్వు ఆరాధించేదంతా, చూసేదంతా, చేసేదంతా భగవంతునికి సమర్పించి శాంత చిత్తువు కావటమే. పరిపూర్ణ ప్రసన్న చిత్తులమై మన మనశ్శరీరాలను సర్వాన్ని భగవంతుడికి శాశ్వత సమర్పణంగా యజ్ఞంగా అర్పించటమే. అగ్నిలో హావిస్తలను వ్రేల్చడానికి బదులు అహోరాత్రాలు యజ్ఞ నారాయణుడికి అహంకార సమర్పణమనే ఈ మహాయజ్ఞాన్ని, ఈ ఏకైక యజ్ఞాన్ని ఉనర్చు. ఈ ప్రపంచంలో నిధి నిక్షేపాలను అన్వేషిస్తూ నువ్వే నా పెన్నిదివన్నీ కనుగొన్నాను, నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. ఈ సంసారంలో ప్రియుణ్ణి అన్వేషిస్తూ నువ్వే నా ప్రాణప్రియుడవని కనుగొన్నాను, నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. భగవంతుడికి రేయింబవళ్ళు ఇలా ఆత్మనివేదన చేసుకుంటూ ఇలా వక్కాణిద్దాం. ఏది నా కోసం కాదు, మంచిది కానీ చెడ్డది కానీ, ఆ రెండు కానిది కానీ నేను దాన్ని లక్ష్య పెట్టను. నా సర్వస్వం నీకే సమర్పిస్తాను. మన అభాస వ్యక్తిత్వాన్ని రాత్రింబవళ్ళు త్యజిస్తుందాం. దానినలా వదులుకోవడం మనకు అలవాటు అయ్యే వరకు, అది మన రక్తంలోనికి, నరాలలోనికి, మెదడులోనికి చొచ్చుకునే వరకు, అహంకార త్యాగ సంకల్పానికి మన శరీరం యావత్తు ప్రతిక్షణము విధేయమయ్యే వరకు రేయింబవళ్ళు భగవంతుడికి మనలను మనం సమర్పించుకుందాం. రణబేరి నినాదాలతో, పిరంగుల మోతలతో, అఖండ కోలాహలంతో నిండిన రణరంగ మధ్యానికి వెళ్ళిన నువ్వప్పుడు ప్రశాంత చిత్తుడవై నిర్లిప్తుడవై ఉంటావు. కర్తవ్యం అనే సామాన్య ఆశయం కింది మెట్టుదని కర్మయోగం మనకు బోధిస్తుంది. అయినా మనమంతా మన కర్తవ్యాన్ని ఆచరించాల్సిన వారమే. కానీ వింతైన ఈ కర్తవ్య బుద్ధి తరచు మహా దుఃఖ కారణమవటం మీరు గుర్తించవచ్చును. కర్తవ్యం మనలో ఒక రుగ్మతగా పరిణమించి ఉంది. ఇదే మనలను కర్మ రంగానికి లాగుతోంది. ఇది మనం నావ వహించి మన జీవితాన్ని దుఃఖమయం చేస్తుంది. ఇదే మానవ జీవిత వృక్షానికి వేరు పొరుగు. ఈ కర్తవ్య చింత మానం కమలాన్ని దహించి వేస్తున్న గ్రీష్మ సూర్యుడు పాపం కర్తవ్య దాసులను అలా చూడండి. కర్తవ్యాలచే వారికి స్నానం చేయడానికి తీరిక లేదు, భగవంతుని ప్రార్థించడానికి తీరిక లేదు. సదా కర్తవ్యం వారిని అవహించి ఉంది. ఇంటి నుండి వెళ్ళి వాళ్ళు కార్యనిమగ్నులై ఉంటారు. కర్తవ్యం వారి నవహించి ఉంది. ఇంటికి వచ్చి తిరిగి మరునాటి కార్యాల గురించి ఆలోచిస్తారు. కర్తవ్యం వారి నవహించి ఉంది. బండికి పుంపబడిన గుర్రం మాదిరి చివరకు ఏ నడివిధిలోనూ ప్రాణాలను విడవవలసి వచ్చే ఇలాంటి జీవితం కేవలం బానిస జీవితం కాదా? కర్తవ్యం అంటే అందరికీ వర్తించే అర్థం ఇదే. సంఘరహితబద్ధమైన స్వేచ్ఛామయములై కర్మ ఫలాన్ని భగవంతుడికి సమర్పించి కర్మలను నిర్వర్తించడం ఒక్కటే యథార్థ కర్తవ్యం. మన విధులన్నీ భగవంతునివి. ఆయన కార్యాలను ఉనర్చడానికి నిమిత్త మాత్రులమైనందుకు మనం ధన్యులం. మన నియమిత కాలం మనం సేవ చేయాలి. అది బాగా చేస్తామో లేదో ఎవరికి తెలుసు. బాగా చేస్తే ఫలం మనది కాదు, బాగా చెయ్యకపోయిన బాధ్యత మనది కాదు. కాబట్టి శాంత చిత్తుడవై, బంధరహితుడవై కార్యాలను ఉనర్చు. ఇలాంటి స్వాతంత్రాన్ని పొందటం ఎంతో కష్టం. దాస్యాన్ని కర్తవ్యమనటం, ఈ రక్తమాంస కల్పిత శరీరంలోని వ్యామోహానికి కర్తవ్యమని పేరిడడం చాలా సులభం. జనం లౌకిక జీవితంలోకి దిగి ధనం కోసమో, తమకు మోహమున్న మరిదేని కోసమో పెనుగులాడుతుంటారు.
కలహిస్తుంటారు. ఎందుకీ గందరగోళం అని వారిని అడగండి. ఇది మా కర్తవ్యం అని జవాబిస్తారు. కానీ నిజానికి ఇది విపరీతమైన కాంచన వ్యామోహం, స్వలాభాపేక్ష అయిన వాళ్ళు దీన్ని పువ్వులతో కప్పిపుచ్చుతారు. ఇంతకు విహిత కర్తవ్యం అంటే ఏమిటి? శరీరాన్ని, సంఘాన్ని బలత్కరించి మనచే దేనిని చేయిస్తుందో అదే కర్తవ్యం. మమకారం స్థిరపడగానే దానికి మనం కర్తవ్యం అని నామకరణ చేస్తాం. ఉదాహరణకు వివాహచారం లేని దేశాలలో భార్యాభర్తల మధ్య కర్తవ్యాలు లేవు. వివాహమైనప్పుడు పరస్పర మోహానికి కట్టుబడి వాళ్ళు కలిసి జీవిస్తారు. కొన్ని తరాలైన పిదప ఆ విధమైన జీవనం స్థిరపడుతుంది. స్థిరపడగానే అది విధి అవుతున్నది. ఇదొక విధమైన దీర్ఘ రోగం అని చెప్పవచ్చును. అది తీవ్రమైనప్పుడు దానిని రోగం అంటున్నాం. ఆ రోగమే జీర్ణించినప్పుడు దానిని స్వభావం అంటున్నాం. అది రోగం. అది తీరనిదవగానే దానికి ధర్మం అనే పెద్ద పేరు పెడుతున్నాం. దానిపై పువ్వులు చల్లుతున్నాం, వాద్యాలు మోగిస్తున్నాం, మంత్రాలు పఠిస్తున్నాం. ఇక ఈ ధర్మం నిమిత్తం లోకమంతా నడుం బిగించి యుద్ధానికి దిగుతుంది. ఇది లోకులు ధర్మదీక్ష బద్దులై ఒకరినొకరు దోచుకోపోతారు. మానవుడిలోని పశు స్వభావాన్ని నిరోధించే వరకు కర్తవ్య బుద్ధి మంచిదే. మరో ఆదర్శాన్ని అందుకోలేని కిందమెట్టి వారికిది కొంతదాకా శ్రేయస్కరమే. కానీ కర్మయోగులు కావాలనుకునేవారు ఈ కర్తవ్య బుద్ధిని త్రోసి రాజనాలి. మీకు నాకు ఏ విధి లేదు. లోకానికి నువ్వు ఇవ్వాలనుకున్నది దాన్ని అన్ని విధాల ఇవ్వు, కానీ విధిగా మాత్రం కాదు. లోకానికి దీన్ని నేనిచ్చాను అని కలలో కూడా తలంచవద్దు. కర్మాచరణంలో బందివిగాను నువ్వెందుకు బందివి కావాలి? నిర్బంధం చేత ఏ కార్యాన్ని చేసినా అది సంఘాన్ని కలిగిస్తున్నది. ఏ విధి కూడా నీకెందుకు ఉండాలి? సమస్తం భగవంతుడికి సమర్పించు. అందరినీ దహించే కర్తవ్యాన్ని రగులుతున్న ఈ భీకరాగ్ని కుండంలో ఈ అమృతాన్ని గ్రోలి సుఖించు. పరమేశ్వర సంకల్పాన్ని మనం నెరవేరుస్తున్నాం. పుణ్య పాప ఫలాలతో మనకు పనేమిటి? నీకు పుణ్యం కావాలనుకుంటే పాపానికి సిద్ధపడాలి. పాప ఫలం నుండి తప్పించుకోవడానికి ఏకైక మార్గం పుణ్యఫలాన్ని కూడా విడిచిపెట్టడమే. దుఃఖం నుండి విముక్తి పొందాలనుకుంటే సుఖాశక్తిని విడవటమే ఏకైక మార్గం. సుఖ దుఃఖాలు పరస్పరం అంటుకొని ఉంటాయి. ఒకవైపు సుఖం అంటే మరొక వైపు దుఃఖం ఉంటుంది. ఒకవైపు జన్మం ఉంటే మరొక వైపు మృత్యు ఉంటుంది. మరణాతీతులను మవాలంటే జీవితాభినివేశాన్ని విడవడమే ఏకైక మార్గం. భిన్న దృక్పాతాలతో చూడడం వల్లే భిన్నంగా ఉన్నట్లు కనిపించే జనన మరణాలు ఒకటే. కాబట్టి దుఃఖరహితమైన సుఖం, మృత్యురహితమైన జన్మ అనే ఆశయాలు పసిపిల్లలకు, బడిపిల్లలకు చాలా బాగుంటాయి. కానీ వివేకి ఇది కేవలం విరుద్ధార్థాలనిచ్చే పదగుంభనమని గుర్తించి రెండిటిని విడిచిపెడతాడు. కాబట్టి నువ్వే పని చేసినా దానివల్ల నీకు పొగడ్త కానీ బహుమానం కానీ రావాలని కోరవద్దు. మనం ఒక సత్కార్యాన్ని చేశామో లేదో వెంటనే జనం మనల్ని శ్లాఘించాలని కోరుకుంటాం. ఏ ధర్మ కార్యానికో కొంత ధనం ఇవ్వగానే మన పేర్లు పత్రికలో రావాలని వాంఛిస్తాం. దుఃఖమే కదా ఇలాంటి వాంఛలకు ఫలం. ప్రపంచంలోని మహామహులు ఎవరికి తెలియకుండానే గతించారు. వారిని గురించి లోకానికి కాస్త కూడా తెలియదు. ఈ మహామహులతో పోలిస్తే మనకు తెలిసి బుద్ధులు, క్రైస్తులు రెండవ తరగతి వారే. నిశ్శబ్దంగా పాటుపడ్డ అలాంటి అజ్ఞాత మహానుభావులు వందలాది మంది ప్రతి దేశంలోనూ జీవించారు. నిశ్శబ్దంగా జీవించి నిశ్శబ్దంగా వారు వెళ్ళిపోయారు. కాలక్రమాన వారి భావాలు బుద్ధుల, క్రైస్తుల మాటలలో వెలువడతాయి. మనకు తెలిసినది ఈ బుద్ధులు, క్రైస్తులే. ఉత్తమోత్తములు ఎన్నడూ తమ జ్ఞానం చేత పేరు ప్రతిష్టను పొందాలని ఆశించరు. వాళ్ళు తమ ఆశయాలను లోకానికి విడిచిపెడతారు. అవి తమవని చెప్పరు. తమ పేర సాంప్రదాయాలను, సిద్ధాంతాలను నెలకొల్పరు. అలా చేయడానికి వారి ప్రకృతి సమస్తం వెనుదీస్తుంది. వాళ్ళు
శుద్ధ సాత్వికులు వారెలాంటి సంచలనాన్ని కలిగింప ఇష్టపడరు. తమ ప్రేమలో తామే కరిగిపోతారు. భారతదేశంలో ఒక గుహలో నివసించే ఇలాంటి యోగి ఒంగవుణ్ణి ఒకసారి నేను దర్శించాను. నేను చూసిన అద్భుత వ్యక్తులలో ఈయనొకరు. ఈయన తన వ్యక్తిత్వాన్ని మర్చిపోయాడు. అహంకారం ఆయనలో మచ్చుకైన కనబడదు. సర్వాన్ని తనలో ఇముడ్చుకున్న దివ్యత మాత్రమే ఆయనలో ఉన్నది. జంతువేదైనా ఆయన చేతిని కరిస్తే రెండవ చేతిని కూడా దానికి ఇవ్వడానికి సంసిద్ధుడే. సర్వం పరమేశ్వరేచ్ఛ అంటాడు. తనకేమీ ప్రాప్తించిన పరమేశ్వర సంకల్పమే. లోకులకు ఆయన తనను చూపుకోడు. ఆయన దివ్యాశ్రయ ప్రపూర్లుడైన ప్రేమామృత సింధువు. ఇలాంటి యోగి పొంగులకు పిదప ఎన్నదగిన వారు రజోగుణాధికులు, కార్యదక్షులు, ధర్మరక్షణకై నడుం బిగించి పోరాడేవారు. పరిపూర్ణుల భావాలను గ్రహించి వీళ్ళు వాటిని లోకానికి బోధిస్తారు. ఉత్తమోత్తములైన వాళ్ళు నిశ్శబ్దంగా మహోదర పరమార్థికాశయాలను సేకరిస్తారు. ఇతరులు బుద్ధులు, క్రైస్తులు ఊరూరు తిరిగి ధర్మ ప్రబోధనం చేస్తూ పాటుపడతారు. గౌతమ బుద్ధుడు తమ 25వ బుద్ధుణ్ణని సదా చెప్పుకున్నట్లు అతడి జీవిత చరిత్రలో కనిపిస్తుంది. ఇతడి ముందు జీవించిన 24 మంది చరిత్రకు అందలేదు. అయిన వాళ్ళు చేసిన పునాదుల మీదనే ఈ చారిత్రక బుద్ధుడు తన ధర్మ సౌధాన్ని నిర్మించాడు. ఉత్తమోత్తములెప్పుడు మౌనులుగా, ప్రశాంతులుగా, ఆజ్ఞాతలుగా ఉంటారు. వాళ్ళ బుద్ధి ప్రభావాన్ని నిజంగా గ్రహించిన వాళ్ళు తామొక గుహలోకి వెళ్ళి ద్వారాన్ని బంధించి యథార్థాలైన వారు 5 భావాలను భావించి దానితో గతించిన ఆ 5 భావాలు అచంద్రార్కం వెలుగొందుతాయని వారికి బాగా తెలుసు. నిజంగా అలాంటి భావాలు పర్వతాలను చీల్చుకొని సాగరాలను లగించి ప్రపంచ వ్యాప్తిని గాంచుతాయి. అవి మానవ హృదయాంతరాళంలో ప్రవేశించి మెదడులోకి వ్యాపించి జీవిత ప్రవర్తనలో, వ్యవహారాలలో తమకు ప్రకటించే మహిళలను, మహాజనాన్ని లేవదీస్తాయి. ఇలాంటి సత్వస్వరూపులు సదా సర్వేశ్వరుడికి అత్యంత సన్నిహితులై ఉండటం చేత కార్యనిరతులు కాలేరు, పోరాడలేరు, పాటుపడలేరు, పెనుగులాడలేరు, బోధించలేరు, లోకహితాన్ని ఉనరించలేరు. ఎంత మంచివారైనా తీవ్ర కార్యాన్ని నిమగ్నులైన వారిలోనే కొంచెము అజ్ఞానం ఇంకా నిలిచి ఉంది. మన స్వభావంతో కొంత మాలిన్యం ఉంటే గాని కర్మ చేయలేం. సాధారణంగా రాగం చేత, ప్రయోజనేచ్ఛేత ప్రేరేపింపబడడం కర్మ స్వభావంలోనే ఉంది. చీమ చెట్టుక్కుమంటే గ్రహించే జగద్రక్షకుని ముందు మానవుడు తమ కర్మలను ఎట్లాంటి ప్రాముఖ్యాన్ని ఆరోపించుకోగలడు. జగన్నాథుడే జగత్తులోని ప్రతి అల్ప వస్తువును గూర్చి శ్రద్ధ వహిస్తున్నాడని గ్రహించి మన చేష్టలకు ప్రాముఖ్యాన్ని కల్పించుకోవడం దైవ నింద కాదా? మనం ఆదరాద్భుతులతో నిలబడి కారాలు మోడ్చి నీ ఇచ్చనే నెరవేరుస్తామని ప్రార్థించవలసిన వారమే. మహోన్నతులు పూర్తిగా సంఘ విరాహితులై ఉండటం చేత కర్మ చేయలేరు. ఎవరి మనసు ఆత్మలీనమై ఉందో, ఎవరి కోరికలు పరమాత్మకై నిష్టలో, ఎవరు పరమాత్మతో నిత్యయోగం పొంది ఉన్నారో అలాంటి వారికి కర్మ లేదు. వారే నిజంగా మానవోత్తములు. వారు తప్ప మిగిలిన వారంతా కర్మను నిర్వర్తించే తీరాలి. అలా చేసేటప్పుడు లోకంలో ఎంత అల్ప వస్తువుకైనా సరే మనం సహాయపడగలమని ఎన్నడూ భావించకుండా ఉందాం. మేలు చేయడం మన వల్ల కాదు, ప్రపంచానికే. ఈ గొప్ప వ్యాయామశాలలో మనం చేసే మేలు మనకే. ఇదే కర్మాచరణంలో మనకు ఉండవలసిన సరైన మనోవైఖరి. ఈ విధంగా కర్మను చేస్తే ఇలా కర్మాచరణ మనకు భగవంతుడు ప్రసాదించిన గొప్ప అవకాశమని ఎప్పుడు మనం గుర్తించి ప్రవర్తిస్తే మనకు దేనిలోనూ ఎప్పుడు సంఘం కలగదు. మీలాంటి నాలాంటి లక్షల మంది తాము ఈ లోకంలో ఘనులమని భావిస్తుంటారు. కానీ మనమందరం మరణిస్తాం.
మరణించిన 5 నిమిషాలకే ప్రపంచం మనలను మర్చిపోతుంది. కానీ భగవంతుడు శాశ్వతుడు, సర్వశక్తిమంతుడు. సంకల్పించకపోతే ఎవడైనా ఒక్క క్షణం జీవించగలడా? ఒక్క క్షణం శ్వాసించగలడా? అతడే సదా పారాయణుడైన దేవుడు. సమస్త శక్తి అతడిది, అతడి ఆధీనంలోనిది. అతడి ఆజ్ఞ చేత గాలులు వీస్తున్నాయి, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, పొడమి జీవిస్తున్నది, భూమిలో మృత్యువు తాండవిస్తున్నది. అతడే సర్వ నిర్వాహకుడు. సర్వం ఆయనే, సర్వంలోనూ ఉన్నవాడు ఆయనే. మన చేతనైనది ఆయన్ను ఉపాసించడం మాత్రమే. సర్వకర్మ ఫలత్యాగం చెయ్యి, లోకం మేలు కోసమే లోకాహితమునర్పండి. అప్పుడే అఖండ వైరాగ్యం కలుగుతుంది. ఇలా హృదయ గ్రంథులు తెగి అఖండ మోక్షం ఫలిస్తుంది. నిజానికి ఇలాంటి మోక్షమే కర్మయోగానికి లక్ష్యం. ఓకే ఫ్రెండ్స్, కర్మయోగం గురించి, మోక్షం గురించి చదివాము. ఇందులో ఏమన్నా తప్పులుంటే క్షమించండి.